వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూనే ప్రైవేటీకరణ చేసి ఢిల్లీ పెద్దలకు అమ్మేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది. అమరావతి రాజధాని సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియాని గట్టిగా శపథం చేసి ఆయన కబ్జా చేసి కలకత్తాపై నిర్మించుకున్న నివాసం కోసం చిక్కు లేకుండా దౌర్భాగ్యంగా నమ్మ పడవలో తొక్కుతున్న కృష్ణా నదిని దారి మళ్లించి ఆయన ఇంటిని సేవ్ చేసుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర నిధులను, రాష్ట్ర ప్రజలను అన్యాయంగా దౌర్భాగ్యంగా సర్వనాశనం చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. కండలు జతగట్టడం అంటే గిదే. ఎవడ స్వార్థపు బుద్ధితో వాడు సొంత ప్రయోజనాల ఇష్టం కోసం, రాష్ట్ర తల్లి కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, సంపద సృష్టించడం కోసం ఎప్పుడు ఆలోచించడు. చంద్రబాబు నాయుడు విజనరీ 2047 వాడు బొందా, వాడు అయ్యా, వాడు అబ్బా. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు 33 చెరువుల నీళ్లు తాగిపించినటువంటి ఘనత మన నారా